బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. పదవులు ఇవ్వలేదని అలిగేవాడు కార్యకర్త కాదని బాలరాజుకు చురకలంటించారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని చెప్పారు. తనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి ఓ వేదికపై చెప్పారని, కానీ తాను పదవులకు ఆశపడలేదని, కేసీఆర్కు మాట ఇచ్చానని, అధికారం ఉన్నా లేకున్నా కేసీఆర్ వెంటే నడుస్తానని అన్నారు. అచ్చంపేట బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయారు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన ఆయన వెంబడే నడుస్తా. కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ